అందువల్లే నవరాత్రులు అనేది ఒక హోలిస్టిక్ ప్రాక్టీస్, బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ రీసెట్. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని స్పిరిచువాలిటీ కనెక్ట్ చేసి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్తాను, పూర్తిగా వినండి, జాగ్రత్తగా వినండి. ఈ 9 రోజులు అంటే 9 దేవీ రూపాలు, కానీ ఇది యాదృచ్ఛికంగా అయితే కాదు. ప్రతిరోజు ఒక ఎనర్జీ సెంటర్, ఒక చక్రతో సంబంధం కలిగి ఉంటుంది. శైలపుత్రి అంటే స్థిరత్వం, రూట్ చక్ర, అదే మూలాధారం. బ్రహ్మచారిణి అంటే తపస్సు, సాక్రల్ చక్ర. చంద్రఘంట అంటే ధైర్యం, సోలార్ ప్లెక్సస్. కూష్మండం అంటే సృష్టి, హార్ట్ చక్ర. స్కందమాత అంటే తల్లి కరుణ, థ్రోట్ చక్ర. కాత్యాయని అంటే ధర్మయుద్ధం, థర్డ్ డే. కాలరాత్రి అంటే భయ సంహారిణి, ఆజ్ఞా చక్ర. మహాగౌరి అంటే పవిత్రత, క్రౌన్ చక్ర. సిద్ధిదాత్రి అంటే ఎన్లైట్మెంట్, సహస్రార చక్ర. అంటే ఈ 9 రోజులు ఒక కుండలిని జర్నీని రిప్రజెంట్ చేస్తున్నాయన్నమాట. మన ఆత్మని శుద్ధి చేస్తూ చివరికి జ్ఞానానికి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఈ పండుగ మోడ్రన్ లైఫ్లో ఎందుకు అవసరం అనే క్వశ్చన్ మీకు ఉంటే ఇది వినండి. మనం స్ట్రెస్, డిప్రెషన్, డెడ్ లైన్స్, కాంపిటీషన్లో జీవిస్తున్నాం. యాంగర్, జెలసీ, ఇన్సెక్యూరిటీ పెరుగుతున్నాయి. ఇవన్నీ మనలోని రాక్షసులు అన్నమాట. నవరాత్రులు మనకు ఒక రిమైండర్ లాంటిది. ఈ డిమోన్స్ను మనమే జయించాలి. డిసిప్లిన్, లవ్, కరేజ్, కంపాషన్, విజ్డమ్, ఇవి మన నిజమైన శక్తులు. విజయదశమి మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. అసత్యం ఎంత బలంగా ఉన్నా సత్యం ఇప్పటికీ గెలుస్తుంది. కాబట్టి నవరాత్రి అంటే కేవలం పూజలు, వ్రతాలు, అలంకరణలు మాత్రమే కాదు. ఇది ఒక లైఫ్ మేనేజ్మెంట్ కోర్స్. ఇది ఒక ఫెస్టివల్ ఆఫ్ ఇన్నర్ అవేకనింగ్. ఇది మనలోని శక్తిని తెలుసుకునే యాత్ర. ఈ సిరీస్లో మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవీ రూపం గురించి లోతుగా తెలుసుకుందాం. ఆ రూపం వెనుక దాగి ఉన్న కథను, ఆ రూపం మనకి నేర్పించే సందేశాన్ని, శాస్త్రీయ కారణాన్ని, ఆధ్యాత్మిక సింబాలిజాన్ని అండ్ మోడ్రన్ జీవితంలో వీటిని మనం ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. ఈ 9 రోజులు మనం కేవలం అమ్మవారిని పూజించడం మాత్రమే కాదు, మనలోని దాగి ఉన్న శక్తిని తెలుసుకుందాం, మనలోని రాక్షసుల్ని జయిద్దాం. హిందూ సాంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి 9 ముఖ్యమైన అవతారాలుగా దర్శనమిస్తుందని విశ్వాసం ఉంది. దేవి అంటే ఒకటే శక్తి రూపమైన విశ్వానికి అవసరమైన విధంగా బ్రహ్మ, విష్ణువు, శివతత్వాలతో కలిసిపోతుంది. బ్రహ్మతత్వంలో మహాసరస్వతిలా, విష్ణుతత్వంలో మహాలక్ష్మిలా, శివతత్వంలో మహాకాళిలా. ఈ 3 ప్రాథమిక రూపాల నుండి మరో రెండు అవతారాలు వెలువడినట్లుగా పురాణాలలో కథనం ఉంది. అంటే మహాసరస్వతి నుండి 2 రూపాలు, మహాలక్ష్మి నుండి 2 రూపాలు, మహాకాళి నుండి 2 రూపాలు. ఇలా కలిపి 3+6 9 అవతారాలు. వీరినే నవదుర్గాలు అని పూజిస్తారు. ఈ 9 రూపాలు కేవలం పౌరాణిక పాత్రలు కాదు. ప్రతి అవతారం ఒక తాత్విక సందేశం ఇస్తుంది, ఒక ఆధ్యాత్మికత శక్తి, ఒక జీవిత పాఠం. అందుకే నవరాత్రులలో ప్రతిరోజు ఒక అవతారాన్ని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. ఈ సిరీస్లో ఈ 9 అవతారాల గురించి నేను వీడియోస్ డీటెయిల్గా చేస్తాను. శైలపుత్రి అవతారం దగ్గర నుంచి 9వ అవతారమైన సిద్ధిదాత్రి వరకు మీకు ప్రతిరోజు వీడియోస్ వస్తూ ఉంటాయి. సో కంప్లీట్గా చూడండి, డోంట్ మిస్ ఇట్. జై భవాని. వచ్చే వీడియోస్లో వీటి గురించి డీటెయిల్గా చూద్దాం. ఈ సిరీస్ని అస్సలు మిస్ అవ్వకండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన ఛానల్ని. ఓం నమః శివాయ. సర్వం శివం జగత్.